ఏమని చెప్పారు కేటీఆర్ గారు? నడుస్తున్న కాంగ్రెస్ పాలన కష్టకాలంలో ప్రజలు ఉన్నారు. ఈ కష్టకాలం నుంచి ప్రజలు గట్టెక్కించాలంటే చైతన్యం చేయాలి. పార్టీ పరంగా కార్యకర్తలు సమాయత్తం చేసి రానున్న రోజుల్లో కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలి అని సూచన చేశారు. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ గవర్నమెంట్ పంతం చూస్తుంటే? మరి ఆల్మోస్ట్ 1.5 year అయిపోతుంది అంటే ఏంది అట్లా ఓకేనా? ఏం లేదు, వాళ్ళు చెప్పిన దానికి ఆచరణలో అమలు అవుతున్న దానికి పొంతనం లేదు. చెప్పారు, ఒట్టిగా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఎక్కడ కూడా వాళ్ళు చేసిన కార్యక్రమాలు అయితే ఒక ఫ్రీ బస్ అంటే ఆ సిటీలో ఎవరికో ఉపయోగపడుతుంది కొద్దిమంది చెప్తే ఉపయోగం అయితే ఎవరికి ఉపయోగపడట్లేదు. ఇంకా ఒక్క కరెంట్ మాత్రం సరే కొంతమేర అవుతుంది తప్ప ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలు అవుతున్నట్టు లేదు. ఎవరు కూడా సాటిస్ఫైగా లేరు మొత్తానికి. అంటే సబ్బండ వర్గాలు సాటిస్ఫై లేరని చెప్పేసి జనాలు అంటున్నారు. లేదు, ఈ రోజు ప్రజాపాలన తెచ్చడం మేము అద్భుతంగా పరిపాలన సాగుతుందని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటా ఉన్నారు, తర్వాత ముఖ్యమంత్రి స్థాయి దాకా అంటా ఉన్నారు. వాళ్ళు ఉన్నకాడికైతే నాయకత్వం నోరు ముందరేసుకుని నాయకత్వం మాట్లాడుతుంది తప్ప ఆ పార్టీలో ఉన్నటువంటి అట్టడుగు కార్యకర్త ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ లేరు. వాళ్ళ పార్టీ కార్యకర్త కూడా సాటిస్ఫాక్షన్ లేడు. అవగాహన కలిగినటువంటి నాయకులు వాళ్ళు మాత్రమే ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్పితే వాళ్ళు కూడా సంతృప్తిగా ఎవరు లేరు. అన్ని వర్గాలు కూడా మళ్ళీ కేసీఆర్ ఇస్తేనే ఆ పథకాలు అమలు అయితే కొనసాగుతాయని ఆలోచన చేస్తారు తప్పితే ఉన్న పథకాలు కూడా బంద్ పెట్టిన పరిస్థితి ఉంది. అది సామాన్య ప్రజలకు కూడా అందరికీ తెలుస్తూనే ఉంది. మీరేమంటారు పెద్ద మనిషి సార్? ఎట్లా ఉంది మొత్తం? ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన? రేవంత్ పరిపాలన మొత్తం అన్ని అబద్ధాలు. వాళ్ళు ఇచ్చిన హామీలకు చేసిన పనికి చాలా తేడాలు ఉన్నాయి. 6 గ్యారెంటీలని కూడా ఒక్క గ్యారెంటీ కూడా చేయలేదు. బస్సు ఫ్రీ ఒకటి ఇచ్చి ఆడోళ్ళకి పంచాయతీలు పెట్టి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా సూర్యాపేట ఏరియా చూసుకున్నట్టయితే ఇంతకుముందు కాళేశ్వరం నీళ్ళు వచ్చేది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ నీళ్ళు రావట్లేదు. పొలాలు ఎండిపోయినాయి. రైతు ఇప్పుడు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువా వచ్చిన కరువా? నిజంగా వచ్చిన కరువే అండి. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే. ఇది ఈ సంవత్సరం వర్షాలు కూడా బాగానే పడ్డాయి, మంచిగా నడిచింది. కాకపోతే కాంగ్రెస్ వల్ల కాళేశ్వరం నీళ్ళు అలా ఉన్న ఇసుకని అమ్ముకుంటారని తెలుస్తున్నది. ఆ నీళ్ళు వదులుతలేదు. వాళ్ళు కట్టిన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టే కదా. మరి అప్పుడు బట్టి విక్రమార్క వచ్చి ఇక్కడికి వచ్చి ఆయన ఊర్లు తిరుక్కుంటా ఇది కాళేశ్వరం నీళ్ళు కాదన్నాడు. మరి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇస్తలేదు? కాబట్టి ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని నేను చెప్తున్నా. రైట్. మొత్తానికన్నా ఇప్పుడు రైతుల పరిస్థితి, రైతు మంచిగా ఉంటే రాజ్యం మంచిగా ఉంటుంది. రైట్. పంటలు ఎండిపోతున్నాయి, 10 ఏళ్ల పాటు పచ్చగా ఉన్న పంటలు ఎండిపోతా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మరి? అసలు ఎందుకు కారణం అది అర్థం కావట్లేదండి. రేవంత్ రెడ్డి ఆయన చెప్పిన మాటలు మొత్తం అన్ని అబద్ధాలు. ఆయన చెప్పింది మొత్తం బాగా మాటలు చెప్పడం నేర్చిన మాటలకి జనాలు పెద అయిపోయి ఓట్లేసారు. ఇప్పుడు అనుకుంటారు ఇంకోసారి ఎదురా కాంగ్రెస్కి ఇస్తే మనం బతకలేము, ఇక మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడాలి, అప్పుడు మనం బాగుపడతామని రైతులు అంటారు. ఓకే, మీరేమంటారు పెద్ద మనిషి? ఎక్కడి నుంచి వచ్చినారు సార్? నమస్కారం సార్, మా తుంగతుర్తి కాన్స్టిట్యూషన్. నా పేరు దయా యాదవ్. గుర్తు దయా యాదవ్, బీఆర్ఎస్ పార్టీ యూత్ సూర్యాపేట జిల్లా నాయకులు. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పాలన చూసుకున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినప్పుడే బాగుండని చెప్పి సంపన్న వర్గాలు కోరుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే 10 సంవత్సరాలు తన అధికారంలో ఉన్నప్పుడు ఈ సూర్యాపేట జిల్లాలో కానీ, తుంగతుర్తి నియోజకవర్గం కానీ, సూర్యాపేట కాన్స్టిట్యూషన్ కానీ ఇక్కడ మన కాళేశ్వర జలాలు వచ్చి 2 పంటలకు కూడా నీరు అందించిన చరిత్ర కేసీఆర్ది. ఈయన కేవలం దొంగ మాటలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ కాళేశ్వరం 80,000 కోట్లు పెట్టి కట్టడి చేసిందంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తున్నాడు. దానికి ఎట్లా అర్థం పర్థం లేకుండా మాటలకు తనకు వాల్యూ లేకుండా అది కట్టింది 80,000 కోట్లతోని అవినీతి జరిగింది 1,00,000 కోట్లు అంటున్నాడు. ఎక్కడ కేసీఆర్ పేరు వస్తుందని చెప్పేసి నీళ్లు ఉన్నప్పటికీ ఇక్కడ కాలువల ద్వారా ఎస్ఆర్ఎస్పి నీళ్లకు నీళ్లు ఇవ్వకుండా రైతులు అరిగోసపడుతున్నప్పటికీ 1 ఎకరానికి సగటు రైతు 30,000 పెట్టుబడి పెట్టి అలా అరిగోసపడవలసిన పరిస్థితి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు పాలమూరు జిల్లాలకు చెందిన రైతులు ఒక్కరే కాదు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుంచి రైతులు వలస వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే దానికి కారణం ఒకటే, రైతులు పంటను నమ్ముకొని ఇలా వ్యవసాయం చేసిరు, అదే పంటను అమ్ముకునే సిచ్యువేషన్లో లేరు. గొర్రెలను మీరు చూసినట్లయితే చూస్తున్నారు, రోజు యూట్యూబ్ ఛానల్ కానీ, సోషల్ మీడియాలో కానీ, శాటిలైట్ ఛానల్ కానీ ఎక్కడ కూడా కనీసం 2,000కు 3,000కు గొర్రెలను మేపుకుంటానికి వరి పొలాలను ఎండిపోయి బీటగా భూములు మారిన చరిత్ర. ఒకప్పుడు కంచెలుగా ఉన్న భూముల్ని కేసీఆర్ పుణ్యం వల్ల ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జయేశ్వర్ రెడ్డి తన వల్ల గాదర్ కిషోర్ కావచ్చు, ఇక్కడున్న బొల్ల మల్లయ్య కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర నియోజకవర్గం కోదాడ లాస్ట్ చివరకు ఆయకట్ట వరకు కూడా నీళ్ళు అందించిన ఘనత కేసీఆర్ది. ఇతను ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా
1,00,000 రూపాయలు ఇస్తాం, తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. లేదు, 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. ఏ ఒక్క గ్రామంలో కూడా కాలేదు. 18,000 కోట్ల నిధులే ఇచ్చి అతను చేలు దులుపుకున్న పరిస్థితి. 50,000 కోట్ల నిధులు కేటాయిస్తున్నాం అని చెప్పేసారు. అక్కడ క్యాబినెట్లో చెప్పిన ముచ్చట్లు వేరు, ఇక్కడ రాష్ట్ర ప్రజల మీద చూపెడుతున్న ప్రేమ వేరు. కేవలం తను దోచుకోవాలి, దాచుకోవాలన్న పద్ధతితో వచ్చిండు. ఆయన పరిపాలన ఏందో 15 నెలలనే అర్థమైంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ను తన భుజాల కందాల మీద వేసుకొని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు. దానికి ఇప్పుడు అసెంబ్లీలో చూస్తున్నాం బ్రదర్, మంచిగా మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేస్తారు. జగదీశ్వర్ రెడ్డి గారు కూడా సస్పెండ్ చేసారు. అంటే నిజంగా అంటే వీళ్ళు ప్రశ్నిస్తున్నందుకు సస్పెండ్ చేస్తున్నా, నిజంగా కావాలని చెప్పేసి చేస్తున్నారు. వాళ్ళు కేవలం కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు తప్ప వాళ్ళు ఏదో దళిత సామాజిక వర్గాన్ని వ్యక్తిని కించపరిచిన స్పీకర్ను కించపరిచిన ఈ సభ మనందరిది, మనందరం గౌరవించుకుంటున్నాయి, మీరు అక్కడ ఉన్నారని చెప్పడం మాత్రం జరిగింది. వాళ్ళు పదే పదే దళిత స్పీకర్ అని చెప్తున్నారు తప్ప అతను జగదీశ్వర్ రెడ్డి మన స్థానిక ఎమ్మెల్యే విమర్శించలేదు. గౌరవించుకోవాలని చెప్పినంత మాత్రాన జగదీశ్వర్ రెడ్డిని ఆయన వేసే క్వశ్చన్లకు సమాధానం లేక అట్లాంటి వ్యక్తిని మనం ఎదుర్కోవడం కష్టం అని చెప్పేసి సస్పెండ్ చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. అతను ప్రజాక్షేత్రంలో ఉంటాడు, ప్రజల సమస్యలు ఎప్పటికప్పటికి ప్రభుత్వాన్ని చేరే విధంగా అక్కడ సస్పెండ్ చేసినా ఇక్కడున్న మంచి చెడు రైతుల బాధలను కంటికి రెప్పలా కాపాడుకొని ప్రజలందరికీ ఏం కావాలని నెరవేర్చిన వ్యక్తి, ఈ జిల్లాని అభివృద్ధి ప్రదంలో నడిపించిన మొదటి వ్యక్తి, ఉమ్మడి జిల్లాలో తనకంటూ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న వ్యక్తి ప్రస్తుత శాసనసభ్యులు మన జగదీశ్వర్ రెడ్డి గారు. మరి అదేవిధంగా తను చెప్పిన ఏ ఒక్క హామీ కూడా 1,00,000 రూపాయలు అన్నాడు, తులం బంగారం అన్నాడు. మరి అదేవిధంగా ఇక్కడ మహిళలకు 25,000 పెన్షన్ ఇస్తాడు. మరి అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తాడు. మరి అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు చేస్తున్నారు. రేషన్ కార్డుల వైజ్గా చెప్పలేదు ఆ రోజు. ప్రతి ఒక్కరు బ్యాంకుకి వెళ్ళండి, 2 లక్షలు తెచ్చుకోండి, మేము వచ్చిన తెల్లారి రుణమాఫీ చేస్తాడు. ఈ రోజు చూసుకున్నట్లయితే ఉమ్మడి కుటుంబం ఒకటే రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డులో ఉన్న మందికి కొంతమందికి. రైతు బంధు చూసుకున్నట్లయితే ఒక విడత మొత్తం వేయలేదు. మరి అదేవిధంగా రెండో విడతకు వచ్చేసరికి 20 గుంటలు ఉన్న ఆయనకు ఈరోజు డబ్బులు వల్లే, 2 ఎకరాలు ఉన్న ఆయన డబ్బులు పడుతున్నాయి. మొత్తం ఒకటేసారి కేసీఆర్ 100 ఎకరాలు ఉన్న సేద్యమయ్యే భూమి అయినా ఏది ఉన్నా రైతులకు ఒకరోజు చేసిన చరిత్ర రైతు బంధు చరిత్ర కేసీఆర్. తను పెట్టిన ఆనవాళ్ళు ఏది ఉండొద్దని చెప్పేసి ఆ పేర్లను మార్చి ఈ 420 హామీలు ఇచ్చి ఈ దొంగ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అతను రాష్ట్రంలోకి వచ్చిండో అన్ని దొంగ హామీలు నెరవేర్చలేక ఏం చేయాలో అర్థం కాక తన కుర్చీని కాపాడుకోనికి 20% కమిషన్లు తీసుకొని పనిచేస్తున్నాడని చెప్పి తెలియజేస్తున్నాం. ఏమని చెప్పిండు సారు తెలంగాణ భవిష్యత్తు పైన, తెలంగాణ నిర్మాణం పైన, నిధులు నియామకాల పైన కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్వహించినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, తెలంగాణ స్థిరత్వమైనటువంటి తెలంగాణ నిర్మాణం కోసం చేసినటువంటి పోరాటాలను గుర్తు చేస్తూ అదే క్రమంలో ఈరోజు తెలంగాణ యొక్క నిర్మాణం ఏ రకంగా జరిగింది, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి అంశాలు ఏ రకంగా జరిగింది అనే అంశం పైన మంచి అంశాలు చెప్పిండు. ఈరోజు వీటికి వచ్చినటువంటి అందరూ కూడా రైతాంగమైనటువంటి రైతులు, ప్రధానంగా రైతులు, యువకులైన రైతులు అందరూ కూడా వచ్చి, నిరుద్యోగులు కూడా వచ్చి మా అంశాల పైన కేసీఆర్ తప్ప మాకు శ్రీరామ రక్ష తెలంగాణ ప్రాంతంలో లేరు అనే భావజాలంతో పార్టీ కార్యకర్తలు, స్నేహభిలాషులు, పార్టీకి సంబంధించినటువంటి కానీ కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో, జగదీశ్వర్ గారి మీద ఉన్న అభిమానంతో వచ్చినటువంటి కార్యకర్తలు జాగా అనుకున్నటువంటి స్థాయికి మించి లేదు. అయినప్పటికీ కూడా అనేక మంది ప్రజలు కూడా బయట ప్రాంతాల్లో నిలబడి వారి యొక్క వాక్యాలు, జగదీశ్వర్ గారు, కేటీఆర్ గారు చెప్పినటువంటి అంశాలు విని ఊరికి పోయి మేము కేసీఆర్ నాయకత్వాన్ని మేము ముందులో తీసుకుపోతాం, కేసీఆర్ లేకపోతే ఈ శ్రీరామ రక్ష లేదు, మరో రూపమైనటువంటి కలియుగంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు ఈరోజు పుట్టినటువంటి ఈ రోజులలో పుట్టినటువంటి కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవటానికి మేమంతా కంగనబద్దులైనాం. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన? దుర్మార్గమైన పరిపాలన సార్. అబద్ధాలతోటి చెప్పి అనేక హామీలు ఇచ్చి 421 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేస్తారు. ఏ ఊరికైనా రండి, మంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరిస్తున్నాను. నేను ఒక కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. కోమటిరెడ్డి, వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఖబర్దార్ మీకు ఖబర్దార్ మీకు చెప్తా ఉన్నాం. రైతాంగం కాడ రండి, కాలువకట్టు తిరగండి. ఒకనాడు కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్లను జగదీశ్వర్ రెడ్డి గారు 2 గంటల వరకు 3 గంటల వరకు నిద్రపోకుండా కూడా ఈ పెనబాడు మండలం కానీ, శివేల మండలం కానీ, సూర్యాపేట మండలం కానీ అన్ని మండలాలు తిరిగి నీళ్లు పారిచ్చిండు. అదే బొల్లమల్ల యాదవ్ గారు కోదాడ ప్రాంతంలో, బొల్లమల్ల యాదవ్ గారు వారు కూడా కోదాడ ఏరియాలో బాగా తిరిగిండు, అన్నిటికీ ప్రాంతాలకు చేసిండు. అలాంటి ప్రాంతాలకు సంబంధించిన స్వస్థశీలమైనటువంటి కోనసీమ చూపించినటువంటి ఒకనాడు కోనసీమ
ఈ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు కోనసీమ ఈ రోజు ఎడారి అయింది, తారు ఎడారి అయింది, నీళ్లు దొరకట్లే. ఏ ఊర్లో కూడా భగీరథ నీళ్ళు రావట్లేదు, ఏ ఊర్లో కూడా చెరువులు ఎండిపోయినాయి. ఏ ఊర్లో పోయినా కానీ రైతాంగం కానీ పేద ప్రజలు కానీ అరో రామచంద్ర అని ఇట్లా అని ఏడ్చుకుంటూ పోయారు. నిదర్శనం మా పెనమడు మండలంలో దుబ్బతండని, ఆ తర్వాత కొంచెం మమతాపురాన్ని, రతితండని ఈ ప్రాంతాలను ప్రదర్శించినాం. చూస్తే ప్రజలు అడిగిర్రు. ఆ బుద్ధి కాంగ్రెస్ పార్టీకి, తర్వాత రేవంత్ రెడ్డికి, ఆ తర్వాతకు వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆ రేవంత్ రెడ్డికి, కోమరెడ్డి వెంకరెడ్డికి రావాలని మనసా వాచ కర్మన ప్రజల యొక్క మనసాక్షిగా వాళ్ళు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నేను ఒక గ్రాడ్యుయేటర్ని అయినా కానీ శ్రీరామచంద్రుడు అంటే కేసీఆర్. ఈ 4 గంటల పరిపాలించారు ఆదరా మమ్మల్ని ఎందుకురా మామిడి పడుతున్నారు ఈ మొప్పున అని ఒక్క సంవత్సరం నుంచి తగులుతున్నారా బాబు అని ఇసుకుతుండు. అప్పుడే ఏందా కర్మ ఏందని అడిగారు. అడిగితే ఏమంటుండు, అరే ఒకటి గిద్ద చెప్తే ఆడవాళ్ళకి 2500 లాంటివి, ఇంకా ఆటో తిరిగేటోళ్ళకి అండాలు దీపాలు పడుతున్నారు, అది చేస్తుంది, నీకు ఒక 2500 ఎంత 12,000 15,000 ఇస్తాడు. ఆ 12,000 పొంద పెడితే ఈ ఆడ ఒక 2500 ముసలి ఒక 4,000 అయినా ఆశపడేస్తే అంటారు వాళ్ళు. నేననేది కాదు వాళ్ళు అంటుకుంటారు. నేనేమో మరి అల్ల పెట్టకున్నాను కానీ నన్ను అల్లం పెట్టక కానీ మీరు మీకు అంటానికి చెప్తున్నా. అరే వాడు 3 ఎకరాలు ఉంటే నాకు ఇంతవరకు పైసలు పర్లేదంటు నాకు గుర్తుంటానే వరకు మళ్ళీ 2 కార్లు నుంచి పడలేదు అంటుంటానేమో. అంటే ఏం చెప్పాలి, అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి. పడతలేదా మంట మండూరు ఒకటి. ఇంకోటి నువ్వు ఫస్ట్ ఏం చెప్పకుండా గెలిస్తే ఎవడేమండే. ఇప్పుడు నేనే ఉన్నాక 10 మంది అడిగి కూలీలు రారా, మీకు కూలి ఇస్తే కూడా ఒక పోతే దిగిపోతే కూడా 1 కోటి ఇస్తా అనుకో, 1 కోటి రేకుండా అటు తిడతారు. మాట పని చేయించుకున్నాక అది చేసినాక కూడా పోతే ఇప్పుడు 1 కోటి ఇస్తారు కదా అంటాం. ఆ 1 కోటి రేపు కూడా తిడతారు పని పైసలు ఇచ్చినాక కూడా. మరి ఈడ నన్ను ఆశ పెడితే గదంటివి గిదంటివి మళ్ళీ ఈడికి వచ్చేసరికి గుర్తుంటుంది మనదా జనానికి. ఎప్పుడు పెట్టినా పోతాడు కానీ ఇప్పుడు బెటర్ గా ఓట్లు ఎందుకు పెడతారు. రమణారెడ్డి, కాసరాబాద్, సూర్యాపేట మండలం. ఏం చెప్పారు, ఎట్లా ఉంది మరి పరిస్థితి? ఇప్పుడు 1.5 year కాంగ్రెస్ పరిపాలన గురించి చెప్పాలంటే కొద్దిగా షార్ట్ అండ్ స్వీట్ చెప్పేసి చాలా అగమ్య గోచరంగా దిక్కు దిశ లేకుండా అలవిగానే హామీలు ఇచ్చి, ముఖ్యంగా మన ప్రాంతం ఏంటంటే రైతాంగం, రైతుకు నీళ్లు లేవు. ఇప్పుడు భూమి తర్వాత ప్రధానమైంది నీరు. ఆ నీరు లేదు, కరెంటు లేదు, ఆ పెట్టుబడి సహాయం లేదు. ఆ 2 లక్షల రుణమాఫీ అన్నాడు, 2 లక్షల చిల్లర రుణాలకు ఇంతవరకు ఒక్కలకు కూడా మాఫీ కాలే. మరి ఎట్లా ఇది ఇంత మంచిగా మేమేం ప్రజాపాలన అని చెప్తున్నారు వాళ్ళేమో, మీరేమో మాకేం మంచిగా అని చెప్తున్నారు వాళ్ళేమో. అద్భుతంగా చేసినాం మేము, బ్రహ్మాండంగా చేస్తున్నాం అని చెప్పి అసెంబ్లీలో చెప్పుకుంటున్నారు, మీటింగ్లలో. నేను మాట్లాడింది నిజం కాదా? నీళ్లు బంద్ అయినాయి, కరెంటు తక్కువైంది, పొలాలు ఎండిపోయినాయి, పైపెచ్చు వచ్చే రైతు బంధు అంతో ఇంతో అది కూడా పోయింది. అంటే రైతుకు కావాల్సిన 3కి కటింగ్ పెట్టేసినాం. ఎందుకు మంచి ప్రశాంతంగా ఉన్న నల్గొండ బ్రహ్మాండంగా పంటలు వండే, ఇప్పుడు మొత్తం పంటలు ఎండిపోయే పరిస్థితి దాకా తీసుకొచ్చారంటే కావాలని తెచ్చిన కరువా ఇది? కాంగ్రెస్ తెచ్చిన కరువా? కావాలని కాంగ్రెస్ నాయకులు తెచ్చిన కరువే ఇది, అంతే. కాళేశ్వరం కేసీఆర్ నడిపించినప్పుడు పొలాలు జాలు పడుతున్నాయి, బంద్ చేయరి, కొత్త మిషన్ దిగబడుతుంది అని పైరేవ్ చేసి నీళ్ళు బంద్ చేయించుకున్నామండి. ఇది నిజం, నీళ్లు పైరేవ్ చేసి బంద్ చేయించుకున్నాం. ఇప్పుడు పైరేవ్ కాదుగా, పానం పోతున్నాయి అన్నా కానీ నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే దీనికి రావట్లేదా ప్రాబ్లం? వీళ్ళకి పరిపాలన చేత కావట్లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన దాన్ని ఆయనని బదనాం చేయాలని, ఆ కాళేశ్వరం అన్న ఒక్క పిల్లర్ గుంగిపోతే అదంతా కూలిపోయిందని, ఆయనకు ఆ క్రెడిట్ దక్కొద్దని మొత్తం అందరికీ ఆయన ఎండబెట్టి ఆ కేసీఆర్ని మాపాలని చూసిండు. కానీ ఇప్పుడు ఏమంటారుగా, మనం పైకి ఉమ్మేస్తే మనమేనే పడట్టు. అది ఎవరి తరం కాదు. ప్రజలు ఒకసారి ఏదోసారి చూద్దాం, 2 సార్లు అట్లుంది, అంతకంటే ఇంకైనా బెటర్గా చేస్తారని అలిగానే హామీలు ఇస్తే ఎవరైనా నమ్ముతాం. మనం కూడా రోజు ఒక హోటల్ పోయినాక కొంచెం వేరేగా రుచిగా ఇంకా బాగుందంటే ఒకసారి పోయి తింటాం, తర్వాత వస్తుంది మళ్ళీ అసలు మళ్ళీ డిపాజిట్ కూడా రాదు. కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయిండు. తెచ్చింది ఆయనే, నిలబెట్టాల్సింది ఆయనే. ఆయనకున్న పట్టుదల వేరే వాళ్ళకి ఎందుకు ఉంటుంది? ఆయన కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ. వీళ్ళేమో ఖాళీగా వచ్చి అపరంగా ల్యాబింగ్ తోటి సీటుకి ఎక్కిందే వీళ్ళ. ఆయన కాయ కష్టం చేసి ఒక్కడుగా బయలుదేరి తెలంగాణ సాధించుకున్నది. ఎవరైనా మనం కన్నపిల్లని ఎట్లా సాదుకుంటాం, ఈ పెంపుడు పిల్లని ఎట్లా సాదుకుంటాం?
తేడా ఉంటుంది.